శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనమున్నాం అలగర్ పెరుమాళ్ స్వామి యొక్క సన్నిధిలో. వారి ఆస్థానం ఇది అలగర్ పెరుమాళ్. అంటే ఇక్కడ స్వామివారి అసలు పేరు సుందర రాజ పెరుమాళ్. పెరాటియార్ పేరు సుందరవల్లి తాయార్. ఆ సుందరవల్లి నాచ్యార్ అంటారు. ఈ క్షేత్రం మన 108 దివ్యదేశాల్లో 41వ దివ్యదేశం అన్నమాట. ఈ క్షేత్రం ఒక వైభవం స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఆండాల అమ్మవారు, అంటే మన శ్రీరంగ దామేశ్వరి మన ఆండాల అమ్మవారు కుడారే ప్రసాదం అని ఒక ప్రసాదాన్ని మొక్కుంటారు. నాకు కానీ కృష్ణుడితో వివాహం జరిగినట్లయితే నేను కుడారే ప్రసాదం 108 గంగాలతో చేసి ఇస్తానని మొక్కుంటారు. అంటే మన ఆండాల అమ్మవారు 108 గంగాలతో కుడారే ప్రసాదం ఇస్తాను మొక్కుంటారు కదా. ఈ పెరుమాళ్ళనే, సుందరరాజు పెరుమాళ్ళనే మొక్కుంటారు అనమాట. నాకు కానీ కృష్ణుడితో వివాహం జరిగితే నేను 108 గంగాలతో కుడారే ప్రసాదం ఇస్తానని మొక్కుంటాను. అలాగే ఆ మొక్కుని ఆవిడ మర్చిపోతారు. ఎలాగో అంటే తర్వాత ఆండాల అమ్మవారికి శ్రీరంగంలో రంగనాథ స్వామి వారితో వివాహం జరుగుతుంది కదా. వివాహం జరిగిన ఆవిడ స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మన భగవత్ రామానుజాచార్యుల వారు ఆ గ్రంథం చదువుతూ ఉంటే అప్పుడు అమ్మవారి ఒక స్టోరీలో తెలుస్తుంది అనమాట. ఇక్కడే కదా అమ్మవారు మొక్కున్నారు, అమ్మవారు మొక్కు మర్చిపోయారే అనుకొని ఈ ఆస్థానంలోనే మన కొన్ని గంగాలతో మొట్టమొదటిసారి కుడారే ప్రసాదాన్ని ఇక్కడే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అంటే అమ్మవారి యొక్క అన్నస్థానాన్ని ఆయన తీసుకొని ఇక్కడే ఈ క్షేత్రంలోనే ఈ సుందరరాజు పెరుమాళ్ళకి మన శిష్యుల వారు కుడారే ప్రసాదాన్ని ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి ఏటా చైత్రమాసం, అంటే చైత్రమాసం అంటే మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం కదా, మనం చంద్రమానాన్ని ఫాలో అవుతాం కదా. ఇక్కడ వీళ్ళు సూర్యమానాన్ని ఫాలో అవుతారు. సో దాని ప్రకారం ఇంకా 3 రోజుల టైం ఉంది. సో చైత్రమాసంలో స్వామివారి ఉత్సవరులు ఇక్కడ నుంచి మధురై వీధుల్లో విహరిస్తూ వెళ్తారనమాట. అలా ఒక నెల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటే ఉంటాయి. అలాగే ఈ గుడిలో ఒక తీర్థం కూడా ఉంది, ద హోలీ వాటర్. అది కూడా ఇక మనం సేవించుకోవచ్చు కొంచెం బయటికి వెళ్తే. అలాగే మన పెరియాళ్వార్ వారు కూడా ఇప్పటికీ ఉన్నారు ఇక్కడ. ఆ తిరుమేని ఇంకా కింద ఉంది. పెరియాళ్వార్ వారి యొక్క దాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. సో ఫైనల్లీ మనం ఈ క్షేత్ర వైభవం ఇదండి. మన కుడారే ప్రసాదం మొదటిసారి ఆఫర్ చేసింది ఇక్కడే. సో ఈ క్షేత్రంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అకార్డింగ్ టు ద్రవిడ దేశం మన నార్త్, అంటే శ్రీరంగం నుంచి పైకి ఉండే ప్రదేశం అంతా కూడా వీళ్ళు నార్త్గా భావిస్తుంటారు అనమాట. నార్త్ ఇదంతా సౌత్ అనమాట. సో మనకి నార్త్ అంటే వీళ్ళ దృష్టిలో మన తిరువేంగడం అంటారు. ఇక్కడ తిరువేంగడం అంటే మన తిరుపతి. సో తిరుపతి వీళ్ళకి నార్త్ అవుతుంది, ఇది సౌత్ తిరుపతి అనమాట. ఇక్కడ కూడా స్వామివారు మూలవరులు 9 feet హైట్లో ఉంటారు. చాలా తిరుపతిలో ఎంత అందంగా కనిపిస్తారో స్వామి ఇక్కడ కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటారు. బట్ మేము వచ్చిన ఈ టైంలో తైల అభిషేకం చేయడం వల్ల, తైల కైంకర్యం చేయడం వల్ల క్లోజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ అర్చక స్వామిని అడిగితే ఇదంతా చెప్పారనమాట. సో మీరు కూడా మధురై వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. 108 దివ్యదేశాల్లో ఇది 41వ దివ్యదేశం. అలాగే ఇక్కడ పెరాటి సుందరవల్లి నాచ్యార్ అమ్మవారు కూడా చాలా రమణీయంగా దర్శిస్తూ ఉంటారు. అలాగే స్వామివారు కూడా. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.